తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో గ్లామర్తో పాటు నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తుంది. యంగ్ హీరోయిన్లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నిధి అగర్వాల్కి. ప్రతి సినిమా ప్రమోషన్స్ ను తనదైన స్టైల్లో హైలైట్ చేస్తూ ముందుకు సాగుతుంది. అయితే సినిమాల పరంగానే కాకుండా పబ్లిక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా వ్యాఖ్యలతో కూడా ఆమె పేరు తరచూ చర్చల్లోకి వస్తుంది. ఇక తాజాగా నిధి అగర్వాల్ ఓ పాడ్కాస్ట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ను సింహం లాంటి వ్యక్తిగా అభివర్ణించిన నిధి ఒంటరిగా నిలబడి పోరాడగల ధైర్యం ఆయన సొంతమని పేర్కొన్నారు. ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజీ పడకుండా నిలబడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ దని ఆమె ప్రశంసించారు. అలాంటి లక్షణాలు ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ దేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది. రాష్ట్ర రాజకీయాలకి కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే శక్తి పవన్ కళ్యాణ్ కు ఉందన్న ఆమె వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ని మరోసారి బయటపడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ సినీ వర్గంలో డౌన్ నుంచి స్టార్ గా ఎదిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ అదే స్థాయిలో పోరాట పటిమ చూపిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి నాయకుడిపై ఓ హీరోయిన్ ఈ స్థాయిలో ప్రశంసలు చేయడం సహజంగానే చర్చకు దారితీసింది. కానీ పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె మాటలను స్వాగతిస్తున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కొందరు మాత్రం నీ సినిమాల సంగతి చూసుకోక రాజకీయ వ్యాఖ్యలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.